పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమలో పూర్తి స్థాయి పట్టు కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే 2019లో టీడీపీ గెలుచుకోగలిగింది. మళ్ళీ అలాంటి పట్టు కొనసాగించేటటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉందా? ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, నో ఇష్యూస్. ఈశ్వర్ గారు, ఒకటి 2019 ఎన్నికల్లో కూడా ఒక 2 వైసీపీ స్వయంకృతాపరాధంతో ఓడిపోయింది. ఓకే, హిందూపురం బాలకృష్ణ గారి సీటు కానీ ఉరవకొండ సీటు కానీ కొంత వాళ్ళు అసమ్మతి రకరకాల పనిచేసి ఒక కుప్పం అయితే వాళ్ళు స్ట్రైట్ అవే గెలిచారు. అంటే 52కి 51 వైసీపీ ప్రజలు ఇష్టపడ్డారు, వీళ్ళు 2 బాగొట్టుకున్నారు. మనం జనరల్ గా మాట్లాడుకోవాలంటే అయితే ఈసారి అదే మోతాదులో సంఖ్య ఉంటుందనేది మనం ప్రతి ఎట్లా జరిగింది మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఓవరాల్ చెప్పండి. జనరల్ గా 2 కారణాల రీత్యా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ కారణం, ఈ ప్రాంతం స్వభావ రీత్యా కాంగ్రెస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉండడం. చంద్రబాబు నాయుడు గారి కారణాలు ఏమైనా విశ్వాసాన్ని కోల్పోవడం ఈ ప్రాంతం పట్ల. అంటే జనరల్ గా ఒక్కొక్కరు ఒక కులం పట్ల విశ్వాసం కోల్పోతారు, రకరకాలు ఉంటారు. చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా రాయలసీమ సొంత ఊరిని విశ్వాసం కోల్పోయినాడు. అది ఆయన చేసుకున్న కర్మ. కాబట్టి రాయలసీమ ప్రజలు ఇది ఒక జనరల్ వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి వ్యతిరేకం అనే భావన అయితే ఆయన తెచ్చుకున్నాడు. ఆయన కారణాలు ఇచ్చి అనేక అంశాలు మనం ప్రస్తావించాం. అది ఈసారి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఆ డిసడ్వాంటేజ్ ఉంటాయి. జగన్మోహన్ ఇప్పుడు కడపలో అనూహ్యంగా ఓటింగ్ పెరిగింది. అంటే కడప జిల్లాలో పెరిగిందంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కడపలో రోజు సవాళ్లే కదా, ఈ కుటుంబం నుంచి వాళ్ళ నుంచి. దానికి కూడా కొంత పెరుగుతుంది, మనకు అనుకూలంగా ఉండాలనే భావన కూడా ప్రజల్లో. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు, అసహజమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల రియాక్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఇది కనిపిస్తుంది. నేను అనుకుంటుంది ఇన్ జనరల్ గా రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల్లో అధికార వైసీపీకి అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. తెలుగుదేశానికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది? మనం ఇంకా 6 గంటలు అయిపోయిన తర్వాత రేపు తర్వాత కూర్చొని అన్ని స్టడీ చేసి ఇప్పుడు ఎక్కడ మనకు క్లియర్ గా ఉంది వైసీపీకి డిసడ్వాంటేజ్ కానీ తెలుగుదేశం అడ్వాంటేజ్. అర్బన్ కొంత నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ పేపర్లో వచ్చిన ప్రచారాలకి ప్రభావానికి లోనైందమా ఇట్లాంటివి కొంత వాళ్ళకి అడ్వాన్స్. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసింది. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఏరియాలో ఎట్లా ఓటింగ్ జరిగింది మనం స్టడీ చేయాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండాలందరూ ఓటింగ్ లో పాల్గొని, నాకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఉంటే మాత్రమే పోతే. ఇప్పుడు తిరుపతి అర్బన్ ఉంది, ఇది ప్యూర్ అర్బన్. ఇప్పటికి 50% చుట్టూ తిరుగుతా ఉంది ఓటింగ్. రాష్ట్రం అంతా 70-80 పోతా ఉంటే అర్బన్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో వాళ్ళు కొంత అనుకూలతుంది నా అంచనా ప్రకారం. ఆడ ఓటింగ్ తగ్గుతా ఉంది. అంటే నాకు రాజకీయాల్లో సక్సెస్ కావడం అంటే ఏంది? నాకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఓటేయాలి, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మినిమం కావాలి. జగన్ గారు మొదటి నుంచి ఆ స్టోర్ బాగా పాటిస్తున్నాడు. అందువల్లనే నాది సంక్షేమ పాలన అని చెప్తూ బడ్జెట్ ని ప్రస్తావించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని గందరగోళం పెట్టేసినాడు. ఇప్పుడు తనకు అనుకూలంగా ఏమున్నాడు జగన్మోహన్ అన్ని సంక్షేమ పథకాలు అంటా ఉంటే వీళ్ళు ఓట్లు కన్సాలిడేట్ చేసుకోకపోగా నేను ఇంకా ఆయనకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వీళ్ళని గందరగోళం పెట్టాడు. సొంత వాళ్ళని గందరగోళం పెట్టి ఏరో వాళ్ళకి గాలం వేసిపోయి 2 పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి స్ట్రాటజీ ఉంది. ఆయన స్ట్రాటజీ ఏంటి? తన ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటూ తనకు వ్యతిరేకంగా ఉండాలన్న ఓట్లకి అప్పీల్ చేశాడు. నేను బడ్జెట్ లోపలే ఇస్తున్నాను, ఆయన బడ్జెట్ మించిస్తున్నాడు, ఆలోచించండి అని చెప్తున్నాడు. ఈ 2 పాయింట్ రీత్యా మనం రేపు తెల్లారికంతా అర్బన్ ఏదైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఓట్లు ఏ పర్సంటేజ్ లో పోలైనాయి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మనం అనుకుంటున్న ఓట్లు ఎంత పర్సెంటేజ్ అనేది పోలరైజేషన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ అనాలిసిస్, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేయొచ్చు. బట్ మొగ్గు మాత్రం రాయలసీమలో ఖచ్చితంగా వైసీపీకి ఉంటుందని దాంట్లో. ఎలా జరిగిందండి సార్ పోలింగ్? మీకు సమాచారం అందుంటుంది అంటే పురుషోత్తం రెడ్డి గారు ప్రజలకు ఆసక్తి కుప్పంగా వెళ్ళటానికి ముందు మీరు ఆ మొగ్గు అన్న పదం నాకు అందుకో కొంచెం అది నచ్చలేదు. మొగ్గు వేరు, వన్ సైడ్గా ఉండటం వేరు, మ్యాక్సిమం మెజారిటీ సీట్లు రావటం వేరు. మీరు మొగ్గు అని ఎందుకు అన్నారు పురుషోత్తం రెడ్డి గారు? 52 ముగ్గు అంటే 52 ముగ్గే కదా, కాదు రాయలసీమ ముగ్గు అన్నాను తప్ప ఉన్న సీట్ల ముగ్గు అన్నా నేను. 52కి 52 మొగ్గు అంటే నేను కుప్పం గురించి అడగద్దని కొమ్మినేని సార్ నాకు ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది. కుప్పంకి సంబంధించి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు నేను అన్న గానీ ఓడిపోయేంత భయం అయితే పెట్టేసినారు. ఓడిపోయేంత భయం అయితే ఉంది అక్కడ పోలింగ్ అయిన తర్వాత. నేను అనేది పోలింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సమస్యలు. ఒకటి జనరల్ గా ఆయనకున్న వ్యతిరేకత అయితే, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వ్యతిరేకత ఆయన ఎక్కువ గురిగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ చాలా ఓవర్ గా ప్రవర్తించింది ఇన్నేళ్లు. దాంట్లో ఎక్కువ వ్యతిరేకత చంద్రబాబు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకున్నట్టున్నాడు. 2-3 ఏళ్ళలో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాని వల్ల కొంత ఓడిపోతాడని నేను అన్న గానీ, బట్ ఓడిపోతాడేమో అన్న భయాన్ని అయితే మాత్రం ఆ చర్చనైతే తీసుకురాగలిగారు. ఇప్పుడు రాష్ట్రంలో జగన్ గారు ఉన్నారు, వైనాట్ పులివెందుల అన్నోళ్ళు ఇప్పుడు అన్నట్లా
ఎప్పుడు ఎవరు అనరు. ఇప్పుడు వైనాటు మంగళగిరి అంటా ఉంది వైసీపీ, పిఠాపురం వైనాటు అంటా ఉంది, వైనాటు కుప్పం అంటా ఉంది. అంటే చంద్రబాబు గారి సీటు, లోకేష్ సీటు అండ్ పవన్ కళ్యాణ్ సీటు గందరగోళం రీథింక్ చేయడమే పెద్ద ప్రాబ్లం అంటాను. రైట్, అది వదిలేవాళ్ళు కదా, వదిలే సీట్ ని ఆలోచించ చేయడం అనేది పెద్ద విచిత్రమైన విషయం. రైట్.